హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పవిత్రమైన కార్తీక మాసంలో ఏ దానాలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. పవిత్రమైన కార్తీక మాసంలో దీపం వెలిగిస్తేనే ఎంతో పుణ్యం వస్తుంది. ఇక దానాలు చేస్తే ఒక జన్మకు సరిపడా పుణ్యాన్ని మూటగట్టుకోవచ్చు. ఏ దానం చేస్తే ఏ పుణ్యం వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక మాసంలో ఎప్పుడైనా ఎవరికైనా బియ్యాన్ని దానం చేస్తే ఎంతో మంచిది. తెలియక చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి. అలాగే వెండిని దానం చేయడం ద్వారా ప్రశాంతమైన జీవితాన్ని పొందవచ్చు. ఇక 3, బంగారం దానం చేస్తే జాతకంలో ఉన్న దోషాలను పోగొట్టుకోవచ్చు. 4, ఫలదానం అంటే పండ్లను దానం చేయడం ద్వారా మంచి బుద్ధి కలుగుతుంది. 5, పెరుగు దానం చేయడం ద్వారా ఇంద్రియ నిగ్రహం లభిస్తుంది, చెడు కోరికలు తగ్గుతాయి. 6, నెయ్యి దానం చేయడం ద్వారా రోగాలు రాకుండా ఉంటాయి, ఆరోగ్యం సిద్ధిస్తుంది. 7, పాలు దానం చేయడం వల్ల సుఖనిద్ర ప్రాప్తిస్తుంది. నిద్రలేమితో బాధపడేవారు పాలు దానం చేయడం చాలా మంచిది. ఇక 8, తేనెను దానం చేయడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. 9, ఉసిరికాయలు దానం చేయడం వల్ల మతిమరుపు వంటి సమస్యలు తగ్గుతాయి. 10, కొబ్బరికాయలు దానం చేస్తే అనుకున్న పనులు సమయానికి పూర్తవుతాయి. 11, దీపాలు దానం చేయడం ద్వారా కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. 12, గోదానం చేయడం ద్వారా అప్పుల నుంచి విముక్తులవుతారు. వస్త్రదానం చేయడం ద్వారా ఆయుష్ను పెంచుకోవచ్చు. అన్నదానం చేస్తే పేదరికం దరిచేరదు, ఐశ్వర్యం పెరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.